క్రైస్తవుడు మీరు దేవుని యందు ఎదుగుచు దేవుని యొక్క ఆత్మలో అనుదినము మీరు ప్రేరణ పొందుచు ఉన్నారని నేను ఎంతగానో ఆనందిస్తూ ఉన్నాను. చూడండి, మనకు కలిగి ఉన్నవారు, మనకు స్నేహితులు కానీ, మన బంధువులు కానీ, మనకు ప్రియమైన వారు కానీ అనేకమైన తప్పులు వారి గురించి మనకు తెలిసినప్పుడు వారిని మనం ప్రేమించగలమా? నిశ్చయముగా వారిని మనము ప్రేమించలేము. ఎందుకంటే మన హృదయము వారి వలన గాయపరచబడుతుంది కదా. అయితే దేవుడు మన తప్పులు, మనము చేసిన పాపములు ఆయన ఎదుట కనబడినప్పుడు ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎంతగా దేవుడు ప్రేమించాడో తెలుసా మనల్ని? ఆయన రక్తము చివరి బొట్టు వరకు కార్చేంతగా మనల్ని ప్రేమించాడు. మనల్ని ఆయన ఎన్నడూ తృణీకరించలేదు కదా. ఆయన ప్రేమ ఎలాగుందంటే నిన్న నేడు నిరంతరము ఏకరీతిగానే ఉంది కదా. చూడండి, లేవియ కాండము 26వ అధ్యాయము 44వ వచనంలో ఆయన వారిని నిరాకరింపలేదు, ఆయన వారిని అసహ్యింపలేదు అని ఉంటుంది కదా. చూడండి, ఇశ్రాయేలీలు దేవునికి ఏర్పరచబడిన జనము, వారు దేవుని చేత ఎన్నుకోబడిన జనము. చూడండి, దేవుడు వారిని ఏర్పరచుకున్నప్పటికీ దేవునికి వారు వ్యతిరేకంగా పాపం చేసినప్పటికీ వారు దేవుణ్ణి గాయపరిచారు. వారు దేవునికి వ్యతిరేకంగా అనేకమైన పాపాలని దేవుడు చూసినప్పటికీ వారిని ఎన్నడూ దేవుడు నిరాకరించలేదు. వారి పాపములు క్షమిస్తూనే ఉన్నాడు. చూడండి, మన ఇంట్లో ఉన్న చిన్న బిడ్డలు మన ఎదుట పాపం చేసినప్పుడు మీరేం చేస్తారు? వారిని మీరు అసహించుకుంటారా? లేదు కదా. వారి పాపములను వారి చేయకుండా వారిని దిద్దుబాటు చేస్తూ ఉంటారు కదా. అలానే దేవునికి కూడా మనం చిన్న బిడ్డలమే. ఆయన మన పాపములను క్షమిస్తూనే ఉన్నాడు. అయితే నీవు ఈరోజు దేవుని యొద్దకు వచ్చి, దేవా, నేను నీకు అసహ్యమైన పాపాన్ని చేశాను, నీకు దూరముగా జీవిస్తున్నాను, నిన్ను నేను గాయపరుస్తున్నాను అని నీవు దేవునిలో మొరపెట్టినట్లయితే ఆయన చూడండి ఇశ్రాయేలును క్షమించినట్లుగా మిమ్మల్ని క్షమిస్తాడు కదా. ఆమెన్. హల్లెలూయా.